బ్యాంకులు ఇతర అప్పులకు 9,347 కోట్లు. అది కూడా కేంద్రమే జమ చేసుకుంది సార్, ఇచ్చింది లేదు. ఇక్కడ చేతిలో పడింది ఏం లేదు. ప్యాకేజీ నిధుల్లో ₹1 కూడా సంస్థ యంత్రాలు, ముడిసరుకు, కార్మికుల జీతాల కోసం ఖర్చు చేయరాదని నిబంధన పెట్టారు. ప్లాంటుకు అప్పులు లేకుండా చేసి ప్రైవేటుకు కట్టబెట్టడానికైనా ఈ ప్యాకేజీ. సో ఈ ప్యాకేజీ ఏంటంటే కారుకు రంగేసి అమ్మడం ముందు అట్లా ప్యాకేజీ తప్ప ఇంకోటి కాదు. అంటే ఇప్పటికే వాళ్ళు బాధపడుతుంటే మీరు వచ్చి జోక్యం చేసుకొని లీడ్ చేయండి అని అడుగుతుంటే మీరు వాళ్ళని దయ్యాలు అంటాం. అసలు దయ్యాల ఫ్యాక్టరీ లాగా మార్చకండి, బతికించండి అనేది ఇక్కడ అధికార పార్టీ నుంచి ఇది రావడం, పైగా మేమే కాపాడామని చెప్పడం నిజంగా హాస్యాస్పదమైన విషయం. మరి ఆయన ఏమైనా ఆలోచిస్తారా లేదా? ఆలోచిస్తే చాలా మంచిది. లేదు ఈ పాటికి సమర్థించుకున్నా మనకు వచ్చి ఉండేది. దాటవేద్దామని చూస్తున్నారండి. ఈ విషయంలో మన వకీల్ సాబ్ కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. మాట్లాడేమన్నారు అసలు ఉక్కు ఫ్యాక్టరీ గనుల శాఖ చూస్తున్న ఆయన ఎవరు, ఆ శ్రీనివాస వర్మ కదా, శ్రీనివాస వర్మ, ఆయన కానీ కుమారస్వామి కానీ ఎవరు మాట్లాడలేదు. 12,000 కోట్లు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నా ఉన్నారు. ఎలా కుదురుతుందండి ఇది?